హలో ఆల్, వెల్కమ్ టు శ్రీరామ్స్ ఐఏఎస్ హైదరాబాద్. నేను మీ వివేక్, ఫ్యాకల్టీ ఆఫ్ హిస్టరీ. ఇవాళ మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీలో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. అదేంటి అంటే మౌర్యన్స్ ది పొలిటికల్ హిస్టరీ, ద పొలిటికల్ హిస్టరీ ఆఫ్ మౌర్యన్స్. చాలా ఇంపార్టెంట్ టాపిక్. దీనిలో పర్టికులర్లీ మనకి యూపీఎస్సీ ప్రిలిమ్స్ లో కానీ స్టేట్ సర్వీసెస్ లో కానీ ఈ ఏరియా నుండి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే లెట్ స్టార్ట్ అవర్ డిస్కషన్ విత్ టైం పీరియడ్. అంటే ఎప్పటి నుండి ఎప్పటి వరకు వీళ్ళు రూల్ చేయడం జరిగింది అనేది చూద్దాము. అప్రాక్సిమేట్లీ దే హ్యావ్ రూల్ ఫ్రమ్ 320 బీసీ టు 185 బీసీ అని చెప్పుకోవచ్చు. దిస్ ఈస్ ద అప్రాక్సిమేట్ టైం పీరియడ్ ఆఫ్ దేర్ రూల్ ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్. అయితే ఈ మౌర్యన్స్ కున్న ప్రత్యేకత, యూనిక్నెస్ ఏంటి అంటే ఇట్ వాస్ ద ఫస్ట్ ఫ్యామిలీ దట్ పొలిటికల్లీ అండ్ కల్చరల్లీ యూనిఫైడ్ ఎంటైర్ ఇండియన్ సబ్ కాంటినెంట్. ప్లీజ్ మార్క్ మై వర్డ్, దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే ఇది ఫస్ట్ ఫ్యామిలీ ఇండియన్ హిస్టరీలోనే దట్ పొలిటికల్లీ అండ్ కల్చరల్లీ యూనిఫైడ్ ఎంటైర్ ఇండియన్ సబ్ కాంటినెంట్ అంటున్నా ఇక్కడ. సో ఇండియన్ సబ్ కాంటినెంట్ అంటే చాలా కంట్రీస్ ఉంటాయి ఇందులో. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇండియా, బంగ్లాదేశ్, మయన్మార్, శ్రీలంక గానీ, నేపాల్ గానీ ఇవన్నీ ఉంటాయి. యూనిక్ ఫీచర్ ఏంటి అంటే ఈ మొత్తం ల్యాండ్ మాస్, ఈ కంట్రీస్ అన్ని కలుపుకుంటే పైన దే ఆర్ బార్డర్డ్ బై మైటీ హిమాలయస్, అండ్ కింద చూసుకున్నట్టయితే 3 వాటర్ బాడీస్ ఉంటాయి. మనకి తెలిసిన బే ఆఫ్ బెంగాల్ ఇటు సైడ్, మనకి అరేబియన్ సీ ఏమో వెస్ట్ సైడ్, అండ్ కింద ఏమో ఇండియన్ ఓషన్ ఉంటుంది. సో ఈ యూనిక్ ఫీచర్ మధ్యలో ఈ ల్యాండ్ మాస్ అన్నిటికీ ఉంటుంది అనమాట. ఈ ల్యాండ్ మాస్ మొత్తం కలుపుకుని పైన హిమాలయాస్, కింద 3 వాటర్ బాడీస్. దానిలో పెద్ద కంట్రీ ఇండియా కాబట్టి దాన్ని ఇండియన్ సబ్ కాంటినెంట్ అంటాము. అటువంటి ఇండియన్ సబ్ కాంటినెంట్ లో ఫర్ ద ఫస్ట్ టైం పొలిటికల్లీ అండ్ కల్చరల్ యూనిఫికేషన్ ఎవరి వల్ల సాధ్యమైంది అంటే మౌర్యన్ ఫ్యామిలీ వల్లనే సాధ్యమైంది. అంటే దాని ముందు మనం చూసుకున్నట్టయితే పొలిటికల్ కండిషన్స్ ని ఎవరు డామినేట్ చేసేవాళ్ళు అంటే ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్ మీరు చూడొచ్చు. ద పొలిటికల్ కండిషన్స్ ఆ మౌర్యన్స్ కంటే ముందు దే వర్ డామినేటెడ్ బై 16 మహాజనపదాస్. ఆల్రెడీ ఎలాబరేట్ గా చాలా డిస్కస్ చేసాం మనము. ఆ మొత్తం 16 మహాజనపదాస్ లో ఏది పవర్ఫుల్ అయింది అంటే మగధ సామ్రాజ్యం ఆర్ మగధ ఎంపైర్. ఇట్ వాస్ రూల్డ్ బై మెనీ ఫ్యామిలీస్, హార్యంకాస్ గానీ, శిశునాగా గానీ, తర్వాత వచ్చిన నందాస్ గానీ, తర్వాత వచ్చిన మౌర్యన్స్ గానీ. అయితే ఈ మొత్తం నందా పీరియడ్ వరకు, హార్యంకా నుండి నందా పీరియడ్ వరకు మనం చూసుకున్నట్టయితే దాదాపు ఈ 16 మహాజనపదాస్ లో మేజర్ మహాజనపదాస్ అన్ని కూడా వాళ్ళు అనెక్స్ చేసుకోవడం జరిగింది. బట్ 2 మహాజనపదాస్ వర్ అన్టచ్డ్. అవి ఏంటో కూడా నేను చెప్పాను ప్రీవియస్ క్లాసెస్ లో, గాంధారా అండ్ కంబోజా. ఎందుకు? దే వర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ పర్షియన్ కింగ్డమ్. తర్వాత దే కేమ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద గ్రీక్స్ చేతుల నుంచి వీళ్ళకి మగధ రూలర్స్ చేతులకు రావడం జరిగింది. సో ఓవరాల్ గా చూసుకున్నట్టయితే మగధ ఈస్ కన్సిడర్డ్ టు బి వెరీ పవర్ఫుల్. ఆ మగధాన్ని రూల్ చేసిన వన్ ఆఫ్ ద ఫ్యామిలీ మౌర్యన్స్. అయితే వీళ్ళకున్న ప్రత్యేకత ఏంటి అంటే ఈ ఫ్యామిలీ వల్ల పొలిటికల్ అండ్ కల్చరల్ యూనిఫికేషన్ ఇన్ ఎంటైర్ ఇండియన్ సబ్ కాంటినెంట్ సాధ్యమైంది. అయితే ఈ డైనాసిటీ రూల్ స్టార్ట్ చేసింది ఎవరు? ఇది కూడా మనం ప్రీవియస్ క్లాస్ లో మనం డిస్కస్ చేసుకున్నాం. చంద్రగుప్త మౌర్య. ఈయన he had defeated Dhanananda, the last ruler of Nanda kingdom, with the support of Chanakya అని చెప్పారు. సో చాణక్య served as a prime minister and in the court of Chandragupta Maurya అని చెప్పుకోవచ్చు. వెరీ ఇంటెలెక్చువల్ పర్సనాలిటీ. ఈయన రాసిన అర్థశాస్త్ర బికేమ్ అ బేసిస్ ఫర్ ద కింగ్డమ్స్ అడ్మినిస్ట్రేషన్. అంతేకాకుండా తర్వాత వచ్చిన సక్సెసివ్ గవర్నమెంట్స్ అన్ని కూడా, అంటే కింగ్డమ్స్ కానీ గవర్నమెంట్స్ అన్ని కూడా దీనిలో రాసిన చాలా ప్రిన్సిపల్స్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది, ఫాలో చేయడం జరిగింది. అండ్ ఇవాళ కూడా ఇది ఎంత గ్రేటెస్ట్ వర్క్ అంటే పబ్లిక్ అండ్ ప్రైవేట్ అడ్మినిస్ట్రేషన్ లో దీనికి సంబంధించిన ఫీచర్స్ చాలా కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. సో అది రాసిన ఆ గొప్పతనము చాణక్యకే చెందుతుంది. ఆ చాణక్య అసిస్టెడ్ ఆర్ హీ షేప్ ద అంటే హీ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద మేకింగ్ ఆఫ్ చంద్రగుప్త మౌర్య. ఈయన అచీవ్మెంట్ ఏంటి అంటే హీ వాజ్ సక్సెస్ఫుల్ ఇన్ డిఫీటింగ్ ధనానంద అండ్ ఎస్టాబ్లిష్డ్ మౌర్యన్ డైనాసిటీ రూల్ దట్ పొలిటికల్లీ అండ్ కల్చరల్లీ యూనిఫైడ్ ఎంటైర్ సబ్ కాంటినెంట్ అని చెప్పుకోవచ్చు. అయితే నౌ లెట్ us elaborately discuss about the వాస్ట్నెస్ ఆఫ్ ద కింగ్డమ్. అంటే దాని ఎక్స్టెంట్ కానీ బౌండరీస్ కానీ చూద్దాము. అంటే ఇప్పుడున్న పరిస్థితులలో ఈ బౌండరీస్ ఏమి స్టాటిక్ కాదు, డైనమిక్. ఫ్యూచర్ లో కూడా చేంజ్ అవ్వచ్చు. ఇప్పుడు వరకు మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం లాజికల్ గా ఆలోచిస్తే బౌండరీస్ ఆఫ్ మౌర్యన్ కింగ్డమ్ మనం చూసినట్టయితే ఇన్ ద నార్త్ ఇట్ ఎక్స్టెండెడ్ అప్ టు కశ్మీర్ అని చెప్పుకోవచ్చు.
and in the west it extended up to Afghanistan. చూడండి ఎంత పెద్ద కింగ్డమ్ సామ్రాజ్యము. And in the east it extended up to Bangladesh. Oh my god, such a vast kingdom. And in the south it extended up to Kaveri river. మరి ఈ కింగ్డమ్ ఈ బౌండరీస్ అని చెప్పుకోవడానికి మనకున్న ఎవిడెన్సెస్ ఏంటి అంటే ఇక్కడ ఈ సరిహద్దుల మధ్యలో మనకి కామన్ గా కల్పించేవి ఏంటి అంటే అశోకాస్ ఎడిక్ట్స్. మరి వాట్ ఆర్ దీస్ ఎడిక్ట్స్ అంటే ఎడిక్ట్ ఈస్ నథింగ్ బట్ అ రాయల్ డైరెక్షన్ గివెన్ బై ద కింగ్ అండ్ ఇట్ ఈస్ అన్ ఆబ్లిగేషన్ బై ఫర్ ఆల్ ద సబ్జెక్ట్స్ టు ఫాలో సచ్ డైరెక్షన్స్. అంటే ఒకటి చెప్తాను అనమాట, కింగ్ ఈ విధమైన క్రమశిక్షణ మీరు పాటించాలి, ఈ విధమైన డ్యూటీస్ మీరు అందరు టేకప్ చేయాలి, ఈ విధమైన సోషల్ ఆర్డర్ ఉండాలి అనుకుంటున్నాను అంటే దట్ ఈస్ ఆబ్లిగేటెడ్, అంటే దట్ ఈస్ అన్ ఆబ్లిగేషన్ ఆన్ ఆల్ ద సబ్జెక్ట్స్, అంటే అందరు ప్రజలు దాన్ని తప్పకుండా పాటించవలసిందే. సో ఈ అశోకాస్ ఎడిక్ట్స్ ఈ కామన్ ప్లేసెస్ అన్నిట్లో అంటే ఈ బౌండరీస్ మధ్యలో ఉన్న కామన్ ఏరియాలో మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ లో మనకు కనిపిస్తుంది డిఫరెంట్ సర్ఫేసెస్ పైన, అంటే పెద్ద సైజు రాక్స్ పైన రాయడం జరిగింది, చిన్న రాళ్ల పైన కూడా రాయడం జరిగింది. రాక్స్ ని ఒక పిల్లర్స్ లాగా చేసి దాన్ని ఒక స్మూత్ సర్ఫేస్ లాగా చేసి దానిపైన కూడా రాయడం జరిగింది. అంతేకాకుండా వాల్స్ ఆఫ్ ద కేవ్స్ పైన కూడా రాయడం జరిగింది. ఇవన్నీ చూసుకున్నట్టయితే ఇక్కడ నేను మీకు ఒక అడిషనల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. అశోక కెన్ బి కన్సిడర్డ్ యాజ్ అన్ అర్లియస్ట్ పర్సన్ ఆర్ ఎంపరర్ ఇన్ ఎంటైర్ వరల్డ్ టు కమ్యూనికేట్ విత్ హిస్ సబ్జెక్ట్స్ త్రూ హిస్ ఎడిక్ట్స్. అంటే ఆ విధమైన కమ్యూనికేషన్ పాటించాడు అనమాట అశోక. అండ్ ఆ టైంలో సోషల్ మీడియా లేదు, ఆ టైంలో అసెంబ్లీస్ కానీ ఇవన్నీ అంటే ఒక ప్రచారం అంటే ఒక గవర్నమెంట్ ఆర్డర్ ఇస్తే ఒక గెజెట్ కానీ ఈ విధమైన ఒక ఆర్గనైజ్డ్ ఇప్పుడున్న మోడర్న్ ప్రక్రియ ఆ టైంలో లేదు కాబట్టి ఆ టైంలో ఈ విధమైన కమ్యూనికేషన్ ఉండేది కాబట్టి అశోక అంత గొప్ప రూలర్ అనమాట ప్రజలతోని ఆ విధంగా కమ్యూనికేట్ చేయడానికి. సో దీస్ వర్ ద బౌండరీస్. అండ్ మనకి క్యాపిటల్ చూసినట్టయితే మౌర్యన్ కింగ్డమ్ కి క్యాపిటల్ పాటలీపుత్ర. ఇది ఏంటో కాదు, మనకి ప్రెసెంట్ డే పాట్నా అని కూడా చెప్పాను, బీహార్ క్యాపిటల్. అండ్ దీన్ని నిర్మించిన మనిషి ఎవరు అంటే మనం ప్రీవియస్ క్లాసెస్ లో మీరు చెక్ చేసుకోవచ్చు, అజాత శత్రువు బిలాంగ్ టు ఆర్యంకా కింగ్డమ్. హీ బిల్ట్ దిస్ సిటీ ఆఫ్టర్ హిస్ విక్టరీ ఓవర్ వైశాలి ఆర్ ఆఫ్టర్ హిస్ విక్టరీ ఓవర్ వజీ కింగ్డమ్ అని కూడా చెప్పాను నేను. సో దానికి కోమెమరేషన్ గానే ఈ కొత్త సిటీ కట్టేయడం జరిగింది. దిస్ బికేమ్ ద క్యాపిటల్ ఆఫ్ మౌర్యన్ డైనాసిటీ అని చెప్పుకోవచ్చు. అండ్ వీళ్ళకి అఫీషియల్ లాంగ్వేజ్ మనం చూసినట్టయితే ప్రాకృత్ వాజ్ ద అఫీషియల్ లాంగ్వేజ్ అని చెప్పొచ్చు. దిస్ ఇస్ అ డైలెక్ట్ స్పోకెన్ బై మాసెస్. అంటే సాంస్క్రిట్ వాజ్ స్పోకెన్ బై ఇంటెలెక్చువల్స్ ఇన్ ద సొసైటీ. మాసెస్ ఏం మాట్లాడే వాళ్ళు అంటే కొంచెం దాని కరప్టెడ్ ఫామ్ అనలేము, కొంచెం మాస్ లాంగ్వేజ్ అనొచ్చు. మాసెస్ మాట్లాడే లాంగ్వేజ్ ని మాస్ లాంగ్వేజ్ అనొచ్చు. అంటే వాళ్ళు మాసెస్ అందరు ఇంటెలెక్చువల్స్ ఉండరు కాబట్టి గ్రామాటికల్లీ కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ లాంగ్వేజ్ మాట్లాడకపోయి ఉండొచ్చు. ఆ విధమైన డైలెక్టే ప్రాకృత్ లాంగ్వేజ్. సో దిస్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ ఇండియాస్ ఫస్ట్ అఫీషియల్ లాంగ్వేజ్ అని కూడా చెప్పుకోవచ్చు. తర్వాత ఎప్పుడైతే షాకా రూల్ స్టార్ట్ అయిందో, షాకాస్ వర్ ద పీపుల్ హూ ఇంట్రడ్యూస్డ్ సాంస్క్రిట్ యాజ్ ద కోర్ట్ లాంగ్వేజ్. సాంస్క్రిట్ బికేమ్ సెకండ్ అఫీషియల్ లాంగ్వేజ్, నాట్ ఫస్ట్ అఫీషియల్ లాంగ్వేజ్. సో ఇట్ స్టార్టెడ్ విత్ ప్రాకృత్, తర్వాత సాంస్క్రిట్. అదే గుప్తాస్ కూడా ఫాలో చేయడం జరిగింది, చాలా సంవత్సరాలు ఆ విధంగా ఫాలో చేయడం జరిగింది సాంస్క్రిట్ ని కోర్ట్ లాంగ్వేజ్ గా. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా కింగ్డమ్స్ సాంస్క్రిట్ నే కోర్ట్ లాంగ్వేజ్ గా పెట్టుకోవడం కూడా జరిగింది. అది పక్కన పెడితే ఈ సాంస్క్రిట్ తర్వాత వచ్చిన అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటి అంటే పర్షియన్ లాంగ్వేజ్. అది స్టార్ట్ చేసింది దేంతోని అంటే ముస్లిం రూల్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఇండియాలో, ఢిల్లీ సల్తనత్ ఎప్పుడైతే రూల్ చేయడం స్టార్ట్ చేస్తుందో అప్పటి నుండి పర్షియన్ లాంగ్వేజ్ బికేమ్ అఫీషియల్ లాంగ్వేజ్. మరి ఇంగ్లీష్ ఎప్పుడైంది అంటే దానికి మీరు చూడాల్సిన నా వీడియోస్ మోడర్న్ ఇండియన్ హిస్టరీలో వీ హావ్ ఎలాబొరేట్లీ డిస్కస్డ్ అబౌట్ జుడిషియల్ పాలసీస్ అండ్ ఎడ్యుకేషనల్ పాలసీస్. అక్కడ మనకు ఒక రిఫరెన్స్ వస్తుంది లార్డ్ మెకలే గురించి. హీ వాజ్ అ పర్సన్ హూ రికమెండెడ్ టు ద గవర్నర్ జనరల్ ఆఫ్ ఫోర్ట్ విలియం, ఆయన పేరు లార్డ్ విలియం బెంటిక్. ఏమని అంటే ఇంగ్లీష్ ని ఒక అఫీషియల్ లాంగ్వేజ్ గా డిక్లేర్ చేయండి, ఎడ్యుకేషన్ ని ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఇంపార్ట్ చేయండి అని చెప్పితే అప్పుడు పర్షియన్ లాంగ్వేజ్ గాట్ రీప్లేస్డ్ విత్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ యాజ్ అఫీషియల్ లాంగ్వేజ్. అయితే ఇవాళ కాన్స్టిట్యూషన్ లో చూసినట్టయితే మనకి 22 అఫీషియల్ లాంగ్వేజెస్ ఉంటాయి. ఓకే, లెట్ us not deviate much into the other subjects. So Prakrit was the official language, Pataliputra was the capital, these were the boundaries. Evidence for the boundaries are Ashoka's edicts. Ashoka was the earliest ruler to communicate with his subjects through his edicts. So in entire world. Okay, now let us straight away go into the political developments that happened during the Mauryan rulers. The first ruler was Chandragupta Maurya, as I said. So in a time period lo he was assisted by Chanakya అని కూడా చెప్పాను.
ఈయన టైం పీరియడ్ లో ఏం జరిగిందంటే ఆ టైంకి అలెగ్జాండర్ చనిపోవడం జరుగుతుంది. ఆయన ఎప్పుడైతే అలెగ్జాండర్ చనిపోవడం జరుగుతుందో ఆయన ఆక్రమించుకున్న టెరిటరీస్ అంతా వరల్డ్ లో, ఏషియాలో చాలా టెరిటరీస్ ఆక్యుపై చేసుకున్నాడు, ఆఫ్రికాలో చేసుకున్నాడు, యూరోప్ లో కూడా చేయడం జరిగింది. అక్కడ ఇన్ఛార్జెస్ ని పెట్టడం జరిగింది. ఎందుకంటే మొత్తం వరల్డ్ అంతా ఇన్వైట్ చేద్దాం అనుకున్నాడు అలెగ్జాండర్, కాంకర్ చేద్దాం అనుకున్నాడు. కాబట్టి ఆయన ఎప్పుడైతే ఆ ప్లేస్ ని వదులుతాడో అక్కడ ఇన్ఛార్జెస్ ని అపాయింట్ చేయడం జరిగింది. మరి ఈయన మరణ వార్త విన్నాక, అంటే ఆ డెత్ న్యూస్ విన్నాక చాలా మంది ఇన్ఛార్జెస్ కూడా వాళ్ళని వాళ్ళు ఇండిపెండెంట్ కింగ్డమ్స్ గా డిక్లేర్ చేసుకోవడం జరిగింది. ఆ విధంగానే ఈయనకి కాంటెంపరీ ఇండిపెండెంట్ రూలర్ ఆ టైంలో ఏషియాలో ఎవరుండే వాళ్ళు అంటే మనకి చాలా ఇంపార్టెంట్ పేరు ఇది, సెల్యూకస్ నికేటర్ అని చెప్పుకోవచ్చు. He declared himself as an independent ruler after the death of Alexander. He was a Greek ruler who was ruling from Syria. And his capital was Damascus. ఇప్పుడు కూడా సిరియాకి క్యాపిటల్ డమాస్కస్. చాలా బ్యూటిఫుల్ సిటీ, చాలా ఏన్షియంట్ మోస్ట్ సిటీ అని చెప్పుకోవచ్చు. అయితే దిస్ వాజ్ హిస్ క్యాపిటల్. అయితే దాని కింగ్డమ్ పేరు ఏమని పిలిచేవాళ్ళు అంటే సెల్యూసిడ్ ఎంపైర్ అని పిలిచేవాళ్ళు. సెల్యూసిడ్ ఎంపైర్ అని పిలిచేవాళ్ళు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే వీళ్ళిద్దరి మధ్యలో ఒక కాన్ఫ్లిక్ట్ ఉండేది. కానీ వీళ్ళిద్దరు ఎప్పుడు కూడా బ్యాటిల్ ఫీల్డ్ లో డైరెక్ట్ ఫైట్ చేయడం జరగలేదు. దేర్ వాజ్ అ ప్రాక్సీ వార్ ఆర్ కోల్డ్ వార్. అంటే డైరెక్ట్ గా ఫైట్ చేయరు, కానీ వీళ్ళు ఎవరికైతే సపోర్ట్ ఇస్తారో చిన్న చిన్న కింగ్డమ్స్ కి వాళ్ళు కొట్టుకుంటా ఉంటారు, వీళ్ళు వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో దాన్నే కోల్డ్ వార్ అంటారు, ప్రాక్సీ వార్ అంటారు. సో దేర్ వాజ్ అ ప్రాక్సీ వార్ బిట్వీన్ చంద్రగుప్త మౌర్య అండ్ సెల్యూకస్ నికేటర్. ఎందుకు అంటే ఓవర్ ద రీజన్ ఆఫ్ ఇండస్. ఇండస్ ఎక్కడైతే ప్రవహిస్తుందో దాని చుట్టుపక్కల పరిసరాలని ప్రాంతాలను అన్నింటినీ కాంకర్ చేసుకోవాలి బికాస్ ఆఫ్ ద యాక్సెస్ విత్ ద రివర్ అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీ. చాలా గొప్ప రివర్ ఇది. దీన్ని అంటే నేను ఎప్పుడు చెప్తానే ఉన్నా, ల్యాండ్స్, మన బ్యాటిల్స్ వర్ ఫాట్ ఆల్వేస్ ఫర్ కాంకరింగ్ ల్యాండ్ అండ్ వాటర్ అనే. సో ఇదే వీళ్ళిద్దరి మధ్యలో ఇష్యూ అయింది. దేర్ వాజ్ అ కోల్డ్ వార్ అండ్ వీళ్ళ అలైజ్ యూస్ టు ఫైట్. అయితే నేను ఇక్కడ మీకు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏం చెప్తున్నానంటే, మరి కోల్డ్ వార్ లో కూడా ఎవరిదో ఒకరిది అప్పర్ హ్యాండ్ ఉంటది కదా, ఎవరో ఒకరు ఫ్రెండ్లీ నేషన్స్ డెఫినెట్లీ ఎక్కువ అచీవ్మెంట్స్ చేస్తూ ఉంటారు కదా. దట్ క్రెడిట్ గోస్ టు, అదంతా కూడా చంద్రగుప్త మౌర్యకి చెందింది. ఈయన ఎవరికైతే సపోర్ట్ చేశాడో కింగ్డమ్స్ కి వాళ్ళదే పై చేయి ఉండేది. సో ద అలైజ్ ఆఫ్ చంద్రగుప్త మౌర్య హ్యాడ్ అన్ అప్పర్ హ్యాండ్ వెన్ కంపేర్డ్ విత్ ద అలైజ్ ఆఫ్ సెల్యూకస్ నికేటర్ అండ్ ఇట్ వాజ్ లైక్ అ థ్రెట్ టు ద స్టేట్ ఆఫ్ సెల్యూకస్ నికేటర్. ఈయనకి థ్రెట్ కాదు, ఈయనకి చాలా పెద్ద థ్రెట్. అందుకోసమే ఈయన కోర్టుకి ఒక అంబాసిడర్ ని పంపించడం జరిగింది, ఒక అఫీషియల్ ని, ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ యాజ్ అన్ అంబాసిడర్ గా. ఆయన పేరు మెగస్తనీస్, గ్రీక్ అంబాసిడర్ హూ విజిటెడ్ ద కోర్ట్ ఆఫ్ చంద్రగుప్త మౌర్య అని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఒక ఫ్రెండ్లీ ఒప్పందం కుదిరించుకోవడానికి పంపించడం జరిగింది. ఎందుకు? ఈయనకి థ్రెట్, ఆయనకు కాదు. సో ఒక ఫ్రెండ్లీ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తే ఇద్దరు హ్యాపీగా రూల్ చేసుకుంటా ఉంటారు అండ్ ఇద్దరు అలైజ్ కొట్టుకుని చచ్చిపోయే అవసరాలే లేవు. కాబట్టి దానికోసమే స్పెషల్ డ్యూటీ కోసమే మెగస్తనీస్ ని పంపించడం జరిగింది. అండ్ మెగస్తనీస్ వాజ్ సక్సెస్ఫుల్ in concluding a friendly treaty between Chandragupta Maurya and Seleucus Nicator. And దాని తర్వాత చంద్రగుప్త మౌర్య married his daughter also, Seleucus Nicator. ఆమె పేరు హెలెన్, ప్రిన్సెస్ హెలెన్ ని కూడా పెళ్లి చేసుకోవడం జరిగింది. అయితే ఈ చంద్రగుప్త మౌర్య టైం పీరియడ్ లో ఒక పెద్ద ఫెమైన్ రావడం జరుగుతుంది. అంటే ఎక్స్ట్రీమ్ డ్రాట్ విత్ ఎక్స్ట్రీమ్ లాస్ ఆఫ్ లైఫ్. అయితే దాంతో చాలా డిసప్పాయింట్ అయిన చంద్రగుప్త మౌర్య ఆయన జైనిజం ఫిలాసఫీతోని చాలా అట్రాక్ట్ అయ్యి తర్వాత జైనిజం తీసుకుని ఒక కొంత భాగం జైనిస్ తోని పర్మనెంట్ గా నార్త్ నుండి సౌత్ కి కర్ణాటకకు వచ్చి సెటిల్ అవడం జరుగుతుంది. ఆ కర్ణాటకలోనే ఈ చంద్రగుప్త మౌర్య సల్లేఖనాన్ని ప్రాక్టీస్ చేస్తాడు. సల్లేఖన అంటే కొంతమంది జైన్ మాంక్స్ ఉంటారు కదా, ఎవరైతే మాంక్ లైఫ్ తీసుకుంటారో వాళ్ళు వాలంటరీగా వాళ్ళ చావుని వాళ్ళే తెచ్చుకుంటారు అనమాట బై ఫాస్టింగ్ అంటుంటారు. ఇట్ ఈస్ అ వెరీ వెరీ కాంప్లెక్స్ ప్రాసెస్. అంటే దీని అవుట్కమ్ ఏంటి అంటే దే కంట్రోల్ దేర్ సెన్సెస్ సో మచ్. అంటే వాళ్ళకి అంత పెద్ద కంట్రోల్ ఉంటుంది. జస్ట్ ఇమాజిన్, మనకు కూడా అంత కంట్రోల్ ఉంటే మనకి గవర్నమెంట్ ఎగ్జామ్స్ క్రాక్ చేయడంలో అంటే ఎంత ఈజీగా ఉంటది. సో బెటర్ ఫోకస్ ఆన్ కంట్రోలింగ్ యువర్ సెన్సెస్ అని ఒక లెక్చరర్ గా నేను చెప్తున్నాను, ఇక్కడ రిఫరెన్స్ వచ్చింది కాబట్టి. అయితే దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ చంద్రగుప్త మౌర్యస్ రూల్. దాని తర్వాత ఆయన సన్ బికేమ్ ద రూలర్. హిస్ నేమ్ వాజ్ బిందుసార. ఈయన
తండ్రి అంత పెద్ద కాంకరర్, పెద్ద అచీవర్ ఏం కాకపోయినా తండ్రి నుండి వచ్చిన కింగ్డమ్ ని బాగా కన్సాలిడేట్ చేసుకోవడం జరిగింది. అండ్ ఈయన టైం పీరియడ్ లో కాంటెంపరీ సిరియన్ రూలర్ వాళ్ళ రిలేటివ్స్ ఇంకా ఆయన పేరు ఏంటి అంటే యాంటీయోకస్. మరి గ్రీక్ అంబాసిడర్ కూడా విజిట్ చేయడం జరిగింది ఈయన కోర్ట్ ని. ఆయన ఎవరు అంటే టైమాకస్. సో ఈయన ఏ ఫిలాసఫీని నమ్మేవాడు అంటే యాక్చువల్లీ తర్వాత ఉన్న పీరియడ్ లో ఈయన అజ్విక ఫిలాసఫీని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. చూడండి, తండ్రి ఏమో జైనిజం, ఈయనేమో అజ్విక ఫిలాసఫీని నమ్మేవాడు. అంటే ఎంత రిలీజియస్ టాలరెన్స్ ఉండేది ఆ కింగ్డమ్ లో. అది దట్ వాజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ రీజన్స్ వై మౌర్యన్స్ హావ్ రోజ్ అప్ టు పవర్ అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇది మనకి ఆన్సర్ రైటింగ్ లో పనికొస్తుంది, మెయిన్స్ లో పర్టికులర్లీ. అయితే ఈయన అజ్విక రిలీజన్ ని నమ్మేవాడు, అజ్విక ఫిలాసఫీని నమ్మేవాడు. ఈయనని ఇన్స్పైర్ చేసిన మనిషి ఎవరు అంటే ఈయన కోర్ట్ లో ఒక అజ్విక మాంక్ ఉండేవాడు, ఆయన పేరే పింగళి వత్స. సో ఈయన తండ్రి నుండి వచ్చిన కింగ్డమ్ ని బాగానే కన్సాలిడేట్ చేసుకోవడం జరిగింది. ఈయన తర్వాత ఎవరు రూల్ కి రావడం జరిగింది అంటే అశోక ది గ్రేట్. మనం చిన్నప్పుడు స్కూల్ నుండి చాలా సార్లు వినే ఉంటాం, చాలా సార్లు చదివే ఉంటాము. చాలా గ్రేటెస్ట్ ఎంపరర్ ఆఫ్ ఎంటైర్ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ అని చెప్పుకోవచ్చు. అశోక, ఈయన సన్ అశోక బికేమ్ ద రూలర్. అయితే నేను ఇక్కడ చెప్పాల్సింది ఏంటి అంటే మనకి బుద్ధిస్ట్ లిటరేచర్ ఏం చెప్తుంది అంటే అశోక తన తండ్రి చనిపోయిన తర్వాత అశోక కమింగ్ టు థ్రోన్ కమింగ్ టు పవర్ అంత ఈజీ ప్రాసెస్ కాదంట. అంటే అశోక వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ అ వార్ ఆఫ్ సక్సెషన్ విత్ హిస్ బ్రదర్స్ టు క్యాప్చర్ ద థ్రోన్. అన్నతమ్ముల మధ్యలోనే కొన్ని యుద్ధాలు జరిగినాయంట. ఎందుకు అశోకకి అన్నతమ్ములకి టు క్యాప్చర్ ద థ్రోన్. సో ఇట్ వాజ్ నాట్ అ స్మూత్ ప్రాసెస్. హీ హ్యాడ్ టు ఫైట్ అ వార్ ఆఫ్ సక్సెషన్ విత్ హిస్ హాఫ్ బ్రదర్స్ అండ్ అదర్ బ్రదర్స్ అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ బుద్ధిస్ట్ లిటరేచర్ ప్రకారము ఈ కిల్ హిస్ 99 బ్రదర్స్ స్పేరింగ్ ఓన్లీ 1 బ్రదర్. ఎందుకో తెలియదు మనకి, ఆయన పేరే తిస్సా. ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి బుద్ధిస్ట్ లిటరేచర్ లోనే వస్తుంది. అయితే ఈ వార్ ఆఫ్ సక్సెషన్ లో అశోకకి హెల్ప్ చేసిన ఆయన చాలా క్లోజ్ అసోసియేట్, చాలా ఎఫిషియెంట్ మినిస్టర్ ఎవరు అంటే రాధాగుప్తా అని కూడా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. సో ఫైనల్లీ అశోక వాజ్ సక్సెస్ఫుల్ ఇన్ క్యాప్చరింగ్ ద థ్రోన్ ఆఫ్ మగధ ఎంపైర్ ఫ్రమ్ మౌర్యన్ డైనాసిటీ అని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే అశోక రూల్ స్టార్ట్ చేయడం జరిగిందో ఈ ఫాలోడ్ అ పాలసీ ఆఫ్ ఎక్స్పాన్షన్. దాన్ని దిగ్విజయ్ పాలసీ అంటారు. పాలసీ ఆఫ్ ఎక్స్పాన్షన్ ని ఫాలో చేయడం జరిగింది ఎవరు? అశోక కెరియర్ మొత్తంలోనే, ఈ పొలిటికల్ కెరియర్ లోనే ఒక గ్రేటెస్ట్ ఈవెంట్, ఒక చాలా ఇంపార్టెంట్ ఈవెంట్ ఏంటి అంటే కళింగ బ్యాటిల్. ఎక్కడ జరిగింది ఇది అంటే ఒడిస్సా. ముందు నుండి కూడా మగధ రూలర్స్ కి ఏ ఫ్యామిలీ రూల్ చేసినా గానీ కళింగ చాలా ఇంపార్టెంట్ లొకేషన్. ఎందుకంటే స్ట్రాటజికల్లీ దానికి ఇంటర్నేషనల్ ట్రేడ్ రూట్స్ కనెక్ట్ అయ్యి ఉంటాయి అనమాట. సౌత్ ఏషియాకి, సౌత్ ఈస్ట్ ఏషియాకి. ఒడిశా మీకు అందరికి ఐడియా ఉంటది. ఒడిశా పోర్ట్ ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. అండ్ సో ఇది కళింగాని కాంకర్ చేసుకుందామని చాలా సార్లు ప్రయత్నాలు జరిగినాయి ముందున్న రూలర్స్ టైం పీరియడ్ లో, కూడా అంత సక్సెస్ఫుల్ కాలేదు. కళింగ కూడా చాలా పవర్ఫుల్ స్టేట్ అని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే నందాస్ నుండి మౌర్యన్స్ కి పవర్ ట్రాన్స్ఫర్ అయిందో కళింగ డిక్లేర్డ్ ఇట్ సెల్ఫ్ యాజ్ ఇండిపెండెంట్ స్టేట్. అప్పటిదాకా నందా కంట్రోల్ లో ఉండేది. తర్వాత చంద్రగుప్త మౌర్య ట్రై చేయడం జరిగింది కానీ he was not successful in annexing Kalinga into Mauryan kingdom. అయితే all the credit goes to Ashoka, his grandson. He was successful in conquering this Kalinga territory అని చెప్పుకోవచ్చు. He defeated Ananta Padmanabhan, the ruler of Kalinga అని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ అశోక మైండ్ సెట్ అనేది చేంజ్ అవ్వడం జరిగింది ఈ బ్యాటిల్ తర్వాత, లుకింగ్ అట్ ఇమ్మెన్స్ వైలెన్స్ అండ్ బ్లడ్ షెడ్. అయితే మనకి చాలా రికార్డ్స్ ఏం చెప్తున్నాయి అంటే ఇది అయిపోయినాక ఆయన అట్రాక్ట్ అవ్వలేదు అంటే బుద్ధిస్ట్ ఫిలాసఫీకి. చాలా రిఫరెన్స్లు ఉన్నాయి. ముందు నుండే హీ గాట్ అట్రాక్టెడ్, బట్ దిస్ పాయింట్ ట్రిగ్గర్డ్ హిమ్ టు కంప్లీట్లీ గివ్ అప్ వైలెన్స్ అండ్ అడాప్ట్ అహింసా పాలసీ అని. సో చాలా మంది హిస్టోరియన్స్ ఏం చెప్తున్నారంటే ఆ చేంజ్ ఇన్ ద మైండ్ సెట్ ఎప్పుడు జరిగిందంటే కళింగ వార్ తర్వాత, కళింగ బ్యాటిల్ తర్వాత. అది ఆ చేంజ్ దేనికి దారి తీసింది అంటే చేంజ్ ఇన్ ద మైండ్ సెట్ ఆఫ్ అశోక వెన్ హీ కంప్లీట్లీ అడాప్టెడ్, గివెన్ అప్ ఆల్ ద ధర్మవేరి అంటే వార్స్, సౌండ్స్ ఆఫ్ వార్ వాజ్ రీప్లేస్డ్ విత్ సౌండ్స్ ఆఫ్ ధర్మ. కంప్లీట్ గా ఇంకా బుద్ధిస్ట్ ఫిలాసఫీ అడుగుజాడల్లో నడవడం స్టార్ట్ అయింది అశోక లైఫ్ లో. అండ్ హీ కంప్లీట్లీ అడాప్టెడ్ అహింసా పాలసీ అని చెప్పుకోవచ్చు. అయితే
this is the beginning step for the downfall of great Mauryan kingdom అని కూడా చెప్పుకోవచ్చు. అహింస, మరి రూలరే అహింస పాటించేటప్పుడు సోల్జర్స్ ఏం చేస్తారు? సో ద ఆర్మీ బికేమ్ వెరీ లెథార్జిక్ అని చెప్పుకోవచ్చు. ఇట్ వాస్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ ద డౌన్ఫాల్ ఆఫ్ మౌర్యన్ కింగ్డమ్. ఈ విధంగా అశోక, దీస్ ఆర్ ఆల్ ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్స్ ఆఫ్ అశోక, అండ్ దిస్ ఇస్ ద చేంజ్ ఇన్ ద మైండ్ సెట్ ఆఫ్ అశోక after Kalinga battle, and he defeated Ananta Padmanabhan and completely annexed Kalinga territory into Mauryan kingdom. అయితే ఈ అశోక తర్వాత అంత ఎఫిషియెంట్ రూలర్స్ లేరు. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్స్. చూడండి వాస్ట్నెస్ ఆఫ్ ద కింగ్డమ్, ఎంత పెద్ద కింగ్డమ్ అంటే సెంట్రల్లీ ఎంత పవర్ఫుల్ రూలర్స్ ఉంటే అంత వాస్ట్ కింగ్డమ్ ని బాగా చూసుకోవచ్చు. ఆ విధమైన లీడర్షిప్ అశోక సక్సెసెస్ లో కనిపించలేదు. అయితే స్లోగా ఎవెన్చువల్ గా కింగ్డమ్ అనేది డిసింటిగ్రేట్ వస్తా ఉంది. అండ్ లాస్ట్ రూలర్ ఆఫ్ దిస్ కింగ్డమ్ ఎవరు అంటే బృహద్రథ. ఈయన కూడా చాలా వీక్ అండ్ ఇన్ఎఫిషియంట్ రూలర్. ఎప్పుడైతే రూలర్ చాలా వీక్ ఉంటాడో సబార్డినేట్ రూలర్స్ ఏం చేస్తా ఉంటారు? దే విల్ బి లుకింగ్ ఫర్ అన్ ఆపర్చునిటీ టు టేక్ అన్ అడ్వాంటేజ్ ఆఫ్ ద పొలిటికల్ వాక్యూమ్, అండ్ దే విల్ either assassinate the ruler and take the power into their hands, or they will conduct a military coup. అంటే ఫోర్స్ఫుల్ గా మిలిటరీ ఆర్మీ దాడి చేసి రూలర్ ని ఇంప్రిజన్ చేసి పవర్ చేతులకు తీసుకుని రావడం జరుగుతుంది. ఆ విధమైన పరిణామాలే మనం కూడా బృహద్రథ టైం పీరియడ్ లో చూడొచ్చు. ఈయన సబార్డినేట్ రూలర్ పుష్యమిత్ర శుంగ. Was waiting for an opportunity. It came in the form of weakness and inefficiency of the last ruler of Mauryan kingdom. He took that as an advantage, and he was successful in assassinating Brihadratha, and he declared himself as an independent ruler and started Shunga dynasty rule now. చూడండి, ఇంకో ఫ్యామిలీ వచ్చేసింది మగధాని రూల్ చేయడానికి. Shunga dynasty rule starts from here onwards. So this is all about the political history of the great Mauryan kingdom. I hope you have enjoyed this session today and learnt many new facts. Vivek signing off. Thank you so much. Take care. Bye.